హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో కప్పు గోధుమ పిండితో ఒక ఆలుతో కమ్మనైన చపాతీ చేసుకుందాం. పొరలు పొరలుగా వచ్చేటట్టు చపాతీ చేసుకుందాం. ఆలు అయితే ఫస్ట్ ఉడికించుకోవాలి. ఇది మెత్తగా ఇది ఉడికించుకొని పైన పొట్టు అయితే తీసుకోవాలి. ఇట్లా ఈ పొట్టు అయితే తీసుకుందాం. ఫస్ట్ ఇట్లనైతే పొట్టు తీసుకోవాలి. పైన పొట్టు అయితే తీసుకొని ఇది ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అన్నిట్లా ముక్కలు కట్ చేసుకొని ఇట్లా ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేకుంటే ఇట్లా తురుమైనా తీసుకోవచ్చు. దీనిపైన ఇది ఉడికింది కాబట్టి ఇట్లా తీసుకోవాలి. ఇట్లయినా తీసుకోవచ్చు. అంతా కూడా ఇట్లా తీసుకోవచ్చు. దీన్నైతే ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మొత్తం మిన్నైతే ఈ ముక్కలతోటన్నా లేకుంటే దీనిపైన తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఉడికిందే కాబట్టి ఇట్లయినా మెత్తగా అవుతుంది. ఇది ఇట్లా చేసుకొని ఈ తురుము ఇందులో వేసుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, లైట్గా కొంచెం కారం వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి మెత్తగా. ఇట్లా మెత్తగా కలుపుకున్న దానిలో ఇప్పుడు ఈ గోధుమ పిండి వేసుకోవాలి. ఈ కప్పు గోధుమ పిండి, ఒక పావు కప్పు మైదా వేసుకోవాలి. ఎందుకంటే నేను చేసేది కొద్దిగానే కాబట్టి సరిపోద్ది. నేను ఒకటే ఆలు ఉడకబెట్టినా కదా. ఇంకా మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. నేను చేసేదానికైతే ఈ చిన్న కప్పు గోధుమ పిండి, పావు కప్పు ఈ మైదా సరిపోద్ది. ఇదంతా కూడా కలుపుకోవాలి కలిసేటట్టు. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ కాబట్టి చేసేది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకొని ఇప్పుడు ఒక్క 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఒక్క స్పూనే సరిపోయింది. అవసరమైతే ఇంకింత కూడా వేసుకోవచ్చు, 2 స్పూన్లు అయినా. కాకుంటే నేను చేసేది కొద్దిగానే కాబట్టి ఒక స్పూన్ సరిపోయింది నూనె. ఇట్లా అంతా కలుపుకోవాలి. అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నప్పుడు ఇది మెత్తగా మంచిగా ఉంటుంది, స్మూత్గా పిండి. ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పిండి నానాలి. ఇప్పుడు ఈ పిండి నాని ఉంటుంది. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా నానిన పిండిని అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చపాతీకి సరిపోను చేసుకొని ఈ చపాతీ పొరలు పొరలు వచ్చేటట్టు చేసుకోవాలి. పొరలు పొరలు రావాలంటే ఎట్లా చేయాలనేది చూడాలి. ప్లెయిన్గా కాదు, పొరలు పొరలు వచ్చేటట్టు చూసుకోవాలి చపాతీ. ఎందుకంటే ఇది పొరలు పొరలు వస్తే మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకొని అన్నీ కూడా ఒక్కంత తీసుకోవాలి. సైజు ఒక్క తీరు వస్తాయి. 4 చపాతీలు అయినాయి. పీట మీద కొంచెము పిండి చల్లుకొని గోధుమ పిండి చపాతీ
చేసుకోవాలి. పైన కూడా కొంచెం పిండి వేసుకొని ఇట్లా చపాతీ అంతా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆలుతో ఏది చేసినా టేస్ట్గానే అయితే ఉంటుంది. ఇట్లా చూడండి, కొంచెం ఇట్లా పీసులు ఉన్నప్పుడే చపాతీలు ఇట్లా కనపడుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్గా. మరీ మెత్తగా కాకుండానే చేసుకోవాలి. ఇది ఈ చపాతీని కొంచెం లావుగానే ఉండగా ఇట్లా మలుసుకోవాలి. ఇట్లా మలుసుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు చపాతీ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఏ పొర కాపొరే వస్తుంది. ఇది ఏ షేపులైనా చేసుకోవచ్చు, రౌండ్ అయినా చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు చపాతీ. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. ఇది పరోటా కంటే పలుసగా, చపాతీ కంటే కొంచెం మందం చేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇంకోటి కూడా చేసుకుందాము, సేమ్ అంతే. అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. ఇది కూడా ఇట్లా చపాతీలాగా చేసుకొని కొంచెం టేస్ట్గా తినాలనుకుంటే కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇదంతా కూడా ఇట్లా పైన ఇట్లా రాసుకోవాలి. దీనికి అంతా ఇట్లా అప్లై చేసుకొని కొంచెం నూనె వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నూనె ఎక్కువ వాడద్దు అనుకుంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు. ఇట్లా నూనె వేసుకొని మళ్ళీ సేమ్ ఇట్లా మలుసుకొని మళ్ళీ కూడా చపాతీ చేసుకోవడమే. మళ్ళీ కొంచెం పిండి వేసి ఇప్పుడు కూడా ఇది కూడా చపాతీ చేసుకోవడమే. ఇట్లా ఇది ఏ షేప్ అయినా రాని, ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇది కూడా ఇట్లా చపాతీలాగా చేసుకోవడం. పరోటా కంటే కొంచెం పలుసగా, చపాతీ కంటే కొంచెం మందం. ఇట్లా ఈ మధ్యలో ఈ ఆలు ఉంది కదా, ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు తిన్నప్పుడు పళ్ళకు తగిలితే చూసారు కదా, ఇట్లా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇట్లాంటిది ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోవాలి నూనె. వేసుకొని ఇందులో వేసుకొని కాల్చుకోవడమే. కొంచెం ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. అంతే, ఇట్లా చేసుకుంటే పొంగుతుంది చపాతీ. టేస్ట్ ఉంటుంది, మంచిగా పొరలు వస్తుంది. రెండు సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. ఇట్లా కాలితే సరిపోద్ది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇంకోటి కూడా చేసుకుందాం. మళ్ళీ ఒక స్పూను నూనె వేసుకొని
ఇంకోటి కూడా ఇట్లా వేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ ఇట్లా దింపి వేసుకోవాలి, అంతే. టేస్ట్ అయిన చపాతీ అయితే ఇట్లా చేసుకోవాలి. ఇట్లా లైట్గా వంగుతాయి, కొంచెము పొరలు పొరలుగా మంచిగా ఉంటాయి. రెండు సైడ్లు ఇది కూడా అంతే మంచిగా గాలనియాలి. ఇట్లా గాలినప్పుడే చపాతీ మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా కాలితే సరిపోతుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. చేయడం అయితే అయిపోయింది. టేస్ట్ అయినా మెత్తగా అయినా పొరలు పొరలు వచ్చే చపాతీ. ఇది అందరికీ నచ్చుతుంది, పిల్లలకు పెద్దవాళ్ళకు. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి తింటారు. పిల్లలైతే కొంచెం లైట్గా కారం వేసినాం కాబట్టి ఏ కర్రీ అవసరం లేకుండా తింటారు, ఎందుకంటే అవసరం ఉండదు. చూసారు కదా, అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటాయి. మరి ఈ చపాతీ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని ఈ చపాతీ చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. ఈ ఆలు చపాతీ ఇది ఎందుకంటే టేస్ట్ మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే మైదా కొంచెమే వేసిన కదా, గోధుమ పిండి మొత్తం. చూసారు కదా ఎట్లుంటాయి, పొరలు పొరలు వస్తాయన్న కదా. నేను ఇప్పుడు చూద్దామా, ఇట్లా మెత్తగా. చూసారు కదా ఇట్లా మెత్తగా ఉంటాయి. మెత్తగా ఎట్లుంటాయి చూద్దాం, పొరలు పొరలు ఎట్లా వస్తాయి అన్నది. అన్నీ కూడా ఏ పొర కాకూర తీసుకొని తినొచ్చు ఇట్లా. చూద్దాం, ఇదిగో ఇట్లా ఇట్లా తీసుకొని తినొచ్చు. టేస్ట్ ఇట్లా పొరలు పొరలు కూడా తీసుకొని ఇట్లా తినొచ్చు. ఏ పొర కాపుర ఇదిగో ఇట్లా తీసుకొని తినొచ్చు. చూసారు కదా, అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇవి అందరికీ నచ్చింది అనుకుంటా. అందరు ఇష్టంగా తింటారు ఇంట్లో ఇట్లా చేస్తేనైతే, ఎందుకంటే మెత్తగా టేస్ట్గా మెత్తగా ఉంటాయి. అందుకే ఇట్లా పొరలు అయితే తీసుకొని తినచ్చు. మరి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు మామూలుగా చపాతీ కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చూసారు కదా మెత్తగా ఎట్లా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇట్లా ఇట్లా ఉంటానండి. మరి బాయ్ అండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చూడండి. చూస్తలేరు ఈ మధ్యలో, కంపల్సరీ చూడండి. నేను ఎందుకంటే ఎక్కువ వెనకటి వంటలే చేస్తా. ఇంకా ఇప్పుడైతే ఈ వంటలు కూడా చేస్తాను, కొంచెం కొత్తవి కూడా చూడండి. చూసి అయితే మీరు కూడా చేసుకోండి. మరి బాయ్ అండి, ఉంటా. మరి ఈరోజు అయితే ఈ వంట